ఎన్నో కార్యక్రమాలు పెడితే మరి వారు వచ్చి గత ప్రభుత్వం మీద అక్కస్తో అవి అవి ప్రజలు పనికొచ్చేది, విద్యార్థులు పనికొచ్చేదనే చూడకుండా ఒక కక్షతో ఆ కార్యక్రమాన్ని రద్దు చేసి చేయడమే కాకుండా పరిపాలనలో వచ్చి ఒక విధానం లేకపోవడం వల్ల ఇవాళ రాష్ట్రంలో విద్యార్థులందరూ ఎంతో ఇబ్బంది పడుతున్న నేపథ్యం. ఇది వాస్తవం, ఇది అథారిటీగా చెప్తున్న మాట. ఇది గత ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడా 5,000కి ఒక్క విద్యార్థి తప్పు ఒక సంఖ్య కూడా పెరగకుండా 5,000 లోపే ఈ పాఠ్యాంశాలలో తప్పులు ఒప్పులు వస్తే సరిదిద్దాం. అది కూడా 1 నుంచి 5 మార్కుల లోపలే తప్ప ఎప్పుడు కూడా 20 మార్కులు వస్తే 90 మార్కులు, 30 వస్తే 80 మార్కులు, ఎప్పుడు ఇలాంటి వ్యత్యాసాలు ఎప్పుడు రాలేదని మరి అప్పుడున్న విద్యాశాఖ మంత్రిగా, అప్పుడున్న విద్యాశాఖ మంత్రిగా మరి నేను బాధ్యత గల వ్యక్తిగా ఇవాళ వచ్చి ఒక స్టేట్ అపోజిషన్ లీడర్గా ఇవాళ వచ్చి నేను ఈ మాటను చెప్తున్నాను. దయచేసి పిల్లలు దీనికి పోకుండా, మీరు దీనిపై పోకుండా వాస్తవాలు తెలుసుకొని ప్రజలకు మంచి జరిగేట్లు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను.